27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అందరూ పట్టభద్రులు ఉన్నారు, చాలా మంది చదువుకున్న ఉన్నారు. కాంగ్రెస్ విషయాల్లో తీసుకుంటే ఢిల్లీలో 100 సంవత్సరాలు ఉన్న చరిత్రకు ఒక్క సీటు కూడా రాలేదంటే ఇక్కడ నుంచి ఎంతో మంది పోయి క్యాన్వాసింగ్ చేశారు. ఇన్ని సీట్లు గెలిస్తాం మా గవర్నమెంట్ వస్తాను కూడా ఎక్కడ గవర్నమెంట్ వచ్చిన దాఖలాలు లేవు. దేశంలో మొత్తం మీద 5G నడుస్తా ఉంటే కాంగ్రెస్ లో 3G నడుస్తా ఉన్నది. సోనియాజీ, రాహుల్ జీ, ప్రియాంకజీ 3G నడుస్తా ఉన్నాయి. మా కుటుంబ పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. బీసీ డిక్లరేషన్ బీసీలను ఎంత మోసం చేస్తుందంటే బీసీలో ఉన్న కోటను ముస్లింలకు ఇచ్చి బీసీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మెడల్ వంచి వాళ్ళను చేపిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో డిక్లరేషన్ బీసీ ఉంటే గతంలో బీసీ దినదినం పెరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో బీసీలు తగ్గిపోతా ఉన్నారు. ఇదే నిదర్శనం కాంగ్రెస్ కు ఎంత బుద్ధి ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోలే. బిడ్డ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మీ మెడల్ వంచి ఆ డిక్లరేషన్ కంపల్సరీ చేపిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే 2 లక్షల డిక్లరేషన్ ఇస్తామని జూన్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు ఫుల్ఫిల్ చేస్తాడు. ఎక్కడైనా మీరు అప్లై చేసిన దాఖలాలు ఉన్నాయా? రైతుల విషయంలో తీసుకుంటే రైతు భరోసా అని చెప్పి రైతులకు మోసం చేసిన గవర్నమెంట్ ఇది. ఆడపిల్లలకు స్కూటీ, ల్యాప్టాప్ ఇచ్చిన మోసం చేసిన గవర్నమెంట్ ఇది. ఎక్కడ సెక్రటరీ పోయినా సరే అక్కడ కమిషన్ రాజ్యం ఉంది. ప్రజల కష్టాలేమో కంటికి, కమిషన్ లేవో వాళ్ళ ఇంటికి అనేది తెలియజేస్తా ఉన్నా.